బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత గత 10 ఏళ్లుగా మోసాలకు పాల్పడినట్లు హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు నిర్ధారించారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్లో 2 రోజులుగా ఈడీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోని 9 ప్రదేశాలలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. సోదాల వివరాలను ప్రకటించారు. సోదాల్లో ఆమె వద్ద ఉన్న ఆస్తులతో సరోగసీ రాకెట్ కు సంబంధించిన నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోపాలపురం పోలీస్ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసి IVF కి బదులుగా సరోగసీ పద్ధతిని ఎంచుకోవాలని ప్రోత్సహించారని, తన ఉద్యోగులు ఏజెంట్లతో మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత గత 10 ఏళ్లుగా మోసాలకు పాల్పడినట్లు హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు నిర్ధారించారు. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్లో 2 రోజులుగా ఈడీ అధికారులు చేపట్టిన సోదాలు ముగిశాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నాలలోని 9 ప్రదేశాలలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002 నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. సోదాల వివరాలను ప్రకటించారు. సోదాల్లో ఆమె వద్ద ఉన్న ఆస్తులతో సరోగసీ రాకెట్ కు సంబంధించిన నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్గా IVF కి బదులుగా సరోగసీ పద్ధతిని ఎంచుకోవాలని ప్రోత్సహించారని, తన ఉద్యోగులు ఏజెంట్లతో మోసాలకు పాల్పడినట్లు గుర్తించినట్లు తెలిపారు. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అన్ని నివేదికలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్తో పాటు పలువురు నాయకులతో ఆయన సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో కింది స్థాయి కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమై ప్రజల విశ్వాసం కోల్పోయిందని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని ఆయన సూచించారు. శరన్నవరాత్రుల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజవీధిలో వెలసిన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం దేవీమాత ఘనంగా దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా 5,55,00,000 విలువ గల ఆభరణాలతో శ్రీ కన్యకా పరమేశ్వరి మాతను ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనార్థం ఉంచారు. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సతీమణి బండ్ల జ్యోతి, న్యాయమూర్తి నీరెళ్ల వెంకటహేమ పూజిత హాజరై కుంకుమార్చనలో పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా శరన్నవరాత్రుల సందర్భంగా ధనలక్ష్మి అలంకారను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ బిలకంటి రావు తెలిపారు. గత ఏడాది 3 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరణ చేయగా ఈసారి భక్తుల ఆదరణతో 5.55 కోట్లతో వేడుకలు నిర్వహించామని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొదలై నేటికి 5 రోజులు అవుతుంది. మా వాసవి మాత గత 4 రోజుల నుండి వివిధ దేవతామూర్తుల్లో అలంకరించుకొని దర్శించుకున్నాం. ఈరోజు శుక్రవారం సందర్భంగా మా వాసవి మాతకు 5,50,00,000 లక్షలతో ధనలక్ష్మీదేవి అలంకారం చేసి మేమందరం కూడా కనువిందు చేసుకుంటున్నాం. దాని దేవి శరన్నవరాత్రులు అంటేనే ఆర్యవైశ్యులు అంటేనే కన్యకా పరమేశ్వరి దేవాలయం అనే విధంగా
గద్వాల్ పట్టణంలో దేవి శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 5వ వారం శుక్రవారం సందర్భంగా వాసవిమాత ధనలక్ష్మీదేవి అలంకారంలో సాక్షాత్ వైకుంఠంలో లక్ష్మీనారాయణ స్వరూపంలో దర్శనమిస్తున్నారు. ఇటు ధనలక్ష్మీదేవి అలంకారంకు 5,55,00,000 రూపాయలు ఉంచి నగదును ఉంచి దర్శించుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 3,50,00,000 ఉంచి దర్శించుకున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎన్నడూ లేని విధంగా లక్ష్మీనారాయణ స్వరూపంతో దర్శనమిస్తున్నారు. ఈ యొక్క అలంకారంను గత 11 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అమ్మవారికి దేవి శరన్నవరాత్రుల్లో ఈ శుక్రవారం సందర్భంగా అలంకరించుకుని దర్శించుకునే ప్రక్రియ ప్రతి సంవత్సరం జరుగుతుంది. దేవి శరన్నవరాత్రులు మొదలై నేటిగా తనతో ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు మాజీ ప్రియురాలపై కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. వేగంగా స్కూటర్పై వచ్చి ఆమెను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి గాయపరిచాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కల్పనానగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలు కొద్ది కాలం క్రితమే నిందితుడితో కలిసి సంబంధాన్ని తెంచుకుంది. అయితే తిరిగి తనతో కలవాలంటూ అతడు ఆమెపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలోనే బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. ఆమె ఇందుకు అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకుని వేగంగా యాక్టివా స్కూటర్ పై వచ్చి ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. అతడి నుంచి తనను తాను కాపాడుకునేందుకు బాధితురాలు ఓ రాయి విసిరింది. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు స్కూటర్తో ఆమెను బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో యువతికి గాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తులో నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది. అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 7 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వికారాబాద్ జిల్లాలోని అనంత భారన్ రెస్టారెంట్కు వెళ్లిన కస్టమర్కు ఓ చేదు అనుభవం ఎదురైంది. డైనింగ్ టేబుళ్లపై ఉంచిన ఉప్పు, కారం పొడి డబ్బాల్లో కుప్పలుగా పురుగులు కనిపించడంతో కస్టమర్లు షాక్కి గురయ్యారు. రెస్టారెంట్ యాజమాన్యం ఇలాంటివి సహజమేనని, కస్టమర్లకు మరలా రావద్దని వ్యాఖ్యానించారు. ఫ్రిడ్జ్లో కూడా కుళ్ళిన కూరగాయలు, ఆహారంతో ప్రజలు ఆరోగ్యంపై ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.